సో టీవీఎస్ వాళ్ళు నిన్ననే కొత్త అడ్వెంచర్ బైక్ లాంచ్ చేశారు. ఇంతకుముందు ఉన్న వాళ్ళ 300 cc సెగ్మెంట్స్ బైక్ ఇంజన్ కాకుండా ఇది ఒక కొత్త ఇంజన్ వీళ్ళు తయారు చేశారనమాట. 299 cc ఇంజన్. ఇది ఐ థింక్ నాకు అనిపిస్తుంది ఇది ఒక టఫెస్ట్ రైవల్ అవ్వబోతుంది మన కేటీఎం 250 అడ్వెంచర్ కానీ, ఎస్జీ అడ్వెంచర్ కానీ అండ్ సుజుకి వీస్ట్రామ్ 250కి. ఆన్ పేపర్ దీని స్పెక్స్ చూస్తే మాత్రం అద్రిపోయే స్పెక్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజన్ వచ్చేసి 299 cc ఇంజన్. అది ప్రొడ్యూస్ చేస్తుంది 28 Nm టార్క్ అండ్ 36 bhp. వెయిట్ వచ్చేసి 180 kgs అరౌండ్ ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 200 mm. హైట్ వచ్చేసి సీట్ హైట్ వచ్చేసి 835 mm. ఫ్రంట్ లో యూఎస్జీ సస్పెన్షన్స్ ఇచ్చారు. లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ 180 mm. రేర్ సైడ్ లో కూడా మోనోషాక్ సస్పెన్షన్ ఇచ్చారు 180 mm. ట్యాంక్ మాత్రం ఓన్లీ 12.5 లీటర్ మాత్రమే ఉంది. బట్ ఇది 300 cc బైక్ కాబట్టి మైలేజ్ కొంచెం మంచిగా ఉండొచ్చు. సో మనకు ట్యాంక్ రేంజ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అరౌండ్ 300 అబౌవ్ ట్యాంక్ రేంజ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. టైర్స్ వచ్చేసి ఫ్రంట్ లో 19 inch అండ్ రేర్ లో 17 inch అలాయ్ వీల్ ట్యూబ్లెస్ టైర్స్ ఇచ్చారు. టోటల్ 3 వేరియంట్స్ ఉన్నాయి అనమాట బైక్ లో. సో సెకండ్ వేరియంట్ బైక్ లో కొన్ని ఫీచర్స్ యాడ్ చేశారనమాట వీళ్ళు. కలర్ టీఎఫ్టీ డిస్ప్లే, 5 inch ఛార్జింగ్ పోర్ట్స్ ఉన్నాయి. 2 ఛార్జింగ్ పోర్ట్స్ ఉన్నాయి. ఒక నార్మల్ యూఎస్బి అండ్ టైప్ సి ఆల్సో. అడ్జస్టబుల్ లీవర్స్ ఇచ్చారు. క్రూజ్ కంట్రోల్ అండ్ 4 రైడ్ మోడ్స్ ఉన్నాయి అనమాట. అర్బన్, రెయిన్, టూర్ అండ్ ర్యాలీ. డ్యువల్ ఛానల్ ఏబిఎస్ ఉంది. ట్రాక్షన్ కంట్రోల్ ఉంది. రైడ్ బై వైర్ థ్రాటల్ ఉంది. బై డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్ విత్ అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ అండ్ మ్యాప్ మిర్రరింగ్ ఆప్షన్ ఒకటి ఉంది అనమాట. అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఇచ్చారనమాట. ఫోన్ నుంచి బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని కాల్స్ అటెండ్ చేయటం, మ్యూజిక్ వినటం ఇవన్నీ కూడా మనం చేయొచ్చు దానిలో. ఇంకొక వేరియంట్ ఉంది, థర్డ్ వేరియంట్, బీటీఓ వేరియంట్ అని. దీనిలో ఇప్పటివరకు చెప్పిన ఫీచర్స్ కాకుండా ఇంకా కొన్ని ఫీచర్స్ యాడ్ చేశారనమాట దాంట్లో. అవి వచ్చేసి బ్రాస్ కోటెడ్ చైన్ ఒకటి ఉంది. అడ్జస్టబుల్ సస్పెన్షన్స్ ఉన్నాయి. అండ్ టీపీఎంఎస్ టూరింగ్ బైక్ లో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం లాంగ్ టూర్స్కి వెళ్ళినప్పుడు టైర్ ప్రెషర్ మానిటరింగ్ ఎప్పటికీ ఉండాలి. సో ఇది ఒక చాలా ప్లస్ అవుతుంది. సో ఆల్మోస్ట్ చూసుకుంటే వీళ్ళు ఒక అడ్వెంచర్ టూరింగ్ బైక్ లో ఉండాల్సిన ప్రతి ఒక్క ఆస్పెక్ట్ ని వీళ్ళు పెట్టుకొని ఈ బైక్ ని చేసినట్టే ఉంది. సో ఆన్ పేపర్ మాత్రం చాలా స్ట్రాంగ్ ఉంది. బట్ దీన్ని నడిపించినాక రోడ్ పైన ఎలా ఉంటుంది, దీని పర్ఫార్మెన్స్ ఏంటి అనేది తెలుసుకునేంత వరకు మనం ఏం చెప్పలేం దీని గురించి, బైక్ గురించి. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. బైక్ అవైలబుల్ ఉన్నప్పుడు నేను ఒక టెస్ట్ రైడ్ కూడా చేసి మీకోసం ఆ వీడియో తీసుకొస్తాను. అప్పటి వరకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి వీడియోస్ ఇంకా ఇంకా మీకు తీసుకొస్తూ ఉంటాను. థ్యాంక్ యూ అండ్ రైడ్ సేఫ్.